గుడ్ మార్నింగ్ కన్నమ్మా. స్నానం చేసేసుకున్నావా? ఎక్కడ పోతున్నావు? ఏముంది ఈరోజు? బతుకమ్మ సెలబ్రేషన్స్ ఉన్నాయా? ఏం వేసుకుంటావు? లంగోని వేసుకుంటావా? వావ్, మంచి రెడీ అవుతావా? జేజమ్మ రాగా నేను నీ తర్వాత రెడీ చేస్తా. ఓకే, ఆ వ్లాగ్ మళ్ళీ పెడదాం. డన్. ఇప్పుడు మంచి లంగాని వేసుకొని దాండియా స్టిక్స్ పెట్టుకొని పింక్. ఓకే, పింక్ లెహంగా, బ్లూ లెహంగా, పింక్ చున్నీ చూపిద్దామా? డన్. దా. హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బృందాంజీ వ్లాగ్స్. అయితే చాలా డేస్ తర్వాత మళ్ళీ ఒక వ్లాగ్తో అయితే వచ్చేసాను. అయితే ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, మా బృందగాడి స్కూల్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దాన్ని స్కూల్లో జాయిన్ చేసినప్పటి నుంచి ఒక్క వ్లాగ్ కూడా నేను పెట్టలేకపోయినా. అందుకే ఈ ముద్దుగుమ్మని ఎలాగైనా రెడీ చేస్తున్నాను కదా, సో గెట్ రెడీ విత్ మీ వీడియో చేద్దామని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. సో ఈ అవుట్ఫిట్ వచ్చేసి నేనే రెడీ చేసుకున్నాను అనమాట. స్కై బ్లూ అండ్ పింక్ దుపట్టాతో అయితే పేర్ చేశాను. ఇది లాస్ట్ టైం మా కజిన్ మ్యారేజ్కి వేసాను, కానీ అప్పుడు దానికి హ్యాండ్ ఫ్రాక్చర్డ్ అవ్వడం వల్ల సరిగ్గా కనిపించలేదు. అందుకే హ్యాండ్స్ కూడా ఎక్కాలి అని చెప్పేసి ఆ మోడల్లో అయితే పెట్టించాను. అండ్ అప్పుడు సరిగ్గా కూడా రెడీ చేయలేకపోయినా. అందుకే ఈసారి మంచిగా రెడీ చేద్దామని చెప్పేసి స్కూల్కి మళ్ళీ ఇదే అవుట్ఫిట్ అయితే వేస్తున్నాను. దానికి కూడా ఇలా ట్రెడిషనల్గా రెడీ అవ్వాలంటే మాత్రం చాలా అంటే చాలా ఇష్టము. చూస్తున్నారు కదా, దాని మాటల్లో వింటున్నారు కదా. అయితే ఒక్కసారి కంప్లీట్గా రెడీ అయినాక అవుట్ఫిట్ అయితే చూసేద్దాము. సో మంచిగా బ్రైట్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇంకా దాన్ని రెడీ చేయాలన్నమాట. రెడీ చేయడానికి నాకు వచ్చే తిప్పలు ఇంత అంత అయితే కాదు. ఇంకా నడు బతుకమ్మ చేయాలి మనం. ఓకే అమ్మా. అయితే ఈ నెక్స్ట్ సెట్ వచ్చేసి నేను ఇంటి దగ్గర జాతర అయినప్పుడు తీసుకున్నాను. ఇది నాకు 250 కాస్ట్ అట్లా పడ్డది, కానీ మస్తు ప్రీమియం క్వాలిటీ. పిల్లలకి అది ఒక్కటి వేస్తే మస్తు నిండుగా కనిపిస్తుంది. వేసుకో. ఉల్టా వేసుకున్నావురా పిచ్చోడా, ఉల్టా వేసుకున్నావు. పిచ్చిది ఉల్టా వేసుకుంటుంది, అన్నీ నేనే వేసుకుంటా అంటది. చిన్నప్పటి నుంచి కూడా దాన్ని ట్రెడిషనల్గా రెడీ చేయడం అంటే నాకు ఎంత ఇష్టమో, దానికి అట్లా రెడీ అవ్వడం కూడా చాలా ఇష్టం. కానీ జుట్టు ఉండేది కాదు. లాస్ట్ టైం మా కజిన్ మ్యారేజ్కి హెయిర్ ఎక్స్టెన్షన్స్ పెట్టి రెడీ చేసిన. ఆ ఫోటో ఇక్కడ పెడతా చూడండి. ఇక్కడ వాళ్ళ పిన్ని దానికి పారాణి అయితే పడుతుంది. యాక్చువల్లీ పారాణి అయితే దొరకలేదు. ముందు రోజు నేను మర్చిపోయాను అనమాట. ఇంకా ఇన్స్టెంట్గా ఏం చేద్దామా అని ఆలోచిస్తే తిలకం ఉంటుంది కదా, సో అది పారాణి లాగా అయితే పెడుతుంది. వాళ్ళ అమ్మమ్మ ఇక్కడ దానికోసం బతుకమ్మని అయితే రెడీ చేస్తుంది. అవును తల్లి, మీ స్కూల్కి బతుకమ్మ చేస్తుంది అమ్మమ్మ. ఎట్లా ఆడతావా? ఎట్లా? అట్లా ఆడతావా? ఓకే తల్లి. ఎక్కడికి? స్కూల్కా? పడేస్తావు మెల్లగా. ఇక్కడ స్కూల్కి అయితే రీచ్ అయిపోయినాము. అందరు పిల్లల్ని నిండుగా ట్రెడిషనల్గా రెడీ చేసుకొని అయితే తీసుకొని వచ్చారు వాళ్ళ పేరెంట్స్. అండ్ ఇక్కడ పిల్లలందరూ బతుకమ్మ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళ స్కూల్ టీచర్ చిన్నదాన్ని పిలిచి మరి దాంతో మాట్లాడుతుంది అనమాట. టీచర్స్కి కూడా రోజు పిల్లల్ని స్కూల్ డ్రెస్సెస్లో చూసి ఇలా ట్రెడిషనల్ అవుట్ఫిట్స్లో చూస్తే వాళ్ళకి కూడా డిఫరెంట్గా అనిపిస్తుంది కదా. సో దాన్ని తీసుకెళ్ళి కాసేపు దాంతో మాట్లాడింది అనమాట. ఇంకా ఇక్కడేమో అది బతుకమ్మ ఆడదాము అని చెప్పేసి అక్కడ నుంచి వచ్చేసింది. ఇంకా దాండియా స్టిక్స్ని మాత్రం అస్సలు వదట్లేదు. పిల్లల్ని నార్మల్గా హ్యాండిల్ చేయడమే చాలా కష్టం, బట్ ఇలాంటి సిచ్యువేషన్స్లో డ్యాన్స్ జరిగేటప్పుడు కోఆర్డినేట్ చేయడం ఎంత కష్టమో కదా. బట్ ఈ టీచర్ మాత్రం చాలా సపోర్టివ్గా హ్యాండిల్ చేశారు. చిన్నమ్మకి అయితే దగ్గరుండి స్టెప్స్ నేర్పిస్తున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది ఇక్కడ.
స్కూల్లో డెకరేషన్ మాత్రం చాలా సింపుల్ అండ్ నీట్గా చేశారు. చిన్నామెకి వేసిన అవుట్ఫిట్కి బ్యాక్గ్రౌండ్ మస్తు సెట్ అయింది. ఇంకా నేను ఊరుకుంటాను, మంచిగా దానికి ఫొటోస్ అయితే తీసేసుకున్నా, లాస్ట్కి అప్లోడ్ చేస్తా చూడండి. ఇక్కడ ఈ టీచర్ పేరెంట్స్ అందరికీ ర్యాంప్ వాక్ కాంపిటీషన్ అండ్ అలాగే బతుకమ్మ గురించి ఫ్యూ లైన్స్ చెప్పమని చెప్తున్నారనమాట. ఇప్పుడైతే ఫస్ట్ ర్యాంప్ వాక్ అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ వాళ్ళ టీచర్ ఎలా చేయాలి అని చూపిస్తున్నారనమాట. సో తర్వాత పేరెంట్స్ అందరూ జాయిన్ అయ్యారు. ఇంకా ఇప్పుడు ఇక్కడ స్పీచ్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో మదర్స్ అందరూ బతుకమ్మ గురించి ఫ్యూ లైన్స్ అయితే చెప్తున్నారు. సో నేను కూడా చెప్పాను, కానీ వీడియో అయితే తీయలేదు, మిస్ అయిపోయింది. కానీ పార్టిసిపేషన్ ప్రైజ్ అయితే ఇచ్చారు. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. పాటలు అప్పుడు వాళ్ళ అమ్మమ్మ పాడేవాళ్ళు. సో ఆ సాహిత్యం అనేది తెలంగాణ సాహిత్యం, తెలంగాణ పోయటిక్గా అమ్మవారిని కొలవడం అనేది నేను ఈ సంస్కృతిలోనే విన్నాను. అండ్ నేను ఇప్పుడు వెళ్ళిన మెట్టినిల్లు కూడా తెలంగాణ. సో నాకు అది ఆకలించుకోవడానికి చిన్నప్పటి నుంచి ఆ సాహిత్యం యాక్చువల్లీ చాలా హెల్ప్ అయింది. డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ ఫెస్టివల్స్ అండ్ డిఫరెంట్ కల్చర్స్, కానీ ఈ మన తెలంగాణలో బతుకమ్మని మాత్రం అన్ని స్టేట్స్ వాళ్ళు చాలా బాగా యాప్ట్ చేసుకుంటారు. మనం నవరాత్రులు ఎలా పూజిస్తామో అలాగే మన బతుకమ్మను కూడా అంతే పూజించి అంతే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు. అదే మన ఫెస్టివల్కి ఉన్న గొప్పతనం అని చెప్పొచ్చు కదా. ఆ చీర కట్టుకొని ఉయ్యాలో కొంగలాబాయికి ఉయ్యాలో వీళ్ళకైపోతే ఉయ్యాలో కొంగంత దింపే ఉయ్యాలో ఆ చీర కట్టుకొని ఉయ్యాలో అంకురాబాయికి ఉయ్యాలో ఎదురాయనమ్మో ఈ పడలు వెంకటేశ్వరుడు ఎదురాయనమ్మో ఈ పడలోన చిత్తూ చిత్తూల బొమ్మ సిద్ధి ముద్దుల బొమ్మ చిత్తూల బొమ్మ సిద్ధి ముద్దుల బొమ్మ. కొంతమంది స్పీచ్ చెప్పారు అండ్ కొంతమంది బతుకమ్మ పాటలు అయితే పాడినారు. ఇంకా ఇప్పుడు రిఫ్రెష్మెంట్స్ టైం అనమాట. స్నాక్స్ అయితే ఇచ్చారు అందరికీ. ఇంకా ఇప్పుడు అందరు బతుకమ్మలను తీసుకొని వచ్చారు కదా, అందరినీ ఒక ఫోటో అయితే తీసేసి ఒక దగ్గరే పెట్టి అందరినీ కలిపి బతుకమ్మ అయితే ఆడిచ్చారు. అలాగే దాండియా కూడా ఆడినాం అనమాట మేమందరం కలిసి. ఇప్పుడు అది
చిన్నామెకి అస్సలు స్టేజ్ ఫియర్ లేదు. అలాగే పెంచాలి అనుకుంటున్నాం ఫ్యూచర్లో కూడా. అందరిలో మైక్ తీసుకొని అచ్యుతం కేశవం సాంగ్ అయితే పాడింది. ఇక్కడ సరిగ్గా వినిపించలేదు, కానీ దాని పార్టిసిపేషన్ తెలుస్తుంది కదా దానికి ఫ్యూచర్లో చూసుకోవడానికి అని చెప్పేసి ఇక్కడ అయితే యాడ్ చేశాను నేను. అండ్ ఇప్పుడు పార్టిసిపేషన్ గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు. బతుకమ్మ కాంపిటీషన్ అండ్ అలాగే స్పీచ్ చెప్పినందుకు పార్టిసిపేషన్ ప్రైజెస్ అయితే వస్తున్నాయి అనమాట. సో నాకు కూడా వచ్చిందని చెప్పాను కదా, అది కూడా ఇక్కడ నేను అప్లోడ్ చేస్తున్నాను. సో అంతే, ఇంకా ఈ వీడియో అందరికీ పార్టిసిపేషన్ ప్రైజెస్ ఇచ్చిన తర్వాత అందరం ఇంటికి వచ్చేసాము. ఇంకా హాలిడేస్ స్టార్ట్ అనమాట. ఇది హాలిడేస్ అయిపోయినప్పుడు పెడుతున్నాను వీడియో, బట్ నెక్స్ట్ డే నుంచి హాలిడేస్ ఉండే. అంతే ఇంకా ఈ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.